ప్రపంచంలో కొన్ని నేరాలు ఉన్నాయి. వాటిని ఛేదించిన తర్వాత కూడా అసలు ఇది మనిషి చేశాడా అనే ప్రశ్న మిగిలిపోతుంది. ఈరోజు మనం అలాంటి ఒక భయంకరమైన కథ గురించి మాట్లాడుకుందాం. పశ్చిమ ఆఫ్రికాలోని ఒక చిన్న దేశాన్ని వుల్ఫ్ మ్యాన్ అనే భయం ఎలా దశాబ్దాల పాటు వెంటాడింది, ఆ వెనుక ఉన్న రక్తపిపాసి రహస్యం ఏమిటి? హత్య, ఆచారం, రాజకీయ అధికారం, ఈ మూడింటికి సంబంధం ఏంటి తెలుసుకుందాం. కథ 1970లో మధ్యకాలంలో లిబేరియాలోని మేరీలాండ్ కౌంటీ చుట్టూ మొదలైంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఎందుకంటే రాత్రికి రాత్రే పిల్లలు అదృశ్యమవుతున్నారు. ఈ అదృశ్యాలు పెరుగుతుండగా దొరికిన మృతదేహాలు షాకింగ్గా ఉండేవి. ప్రతి బాధితుని శరీరం నుండి ముఖ్యమైన అవయవాలు మాయమయ్యేవి. ఈ హత్యలు ఎవరూ చూడని ఒక క్రూరమైన ఆచారం కోసం జరుగుతున్నాయని తేలింది. స్థానిక ప్రజలు ఈ కిల్లర్కు భయంతో పెట్టిన పేరే లిబేరియా వుల్ఫ్ మ్యాన్. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగా 1977లో స్థానిక గాయకుడు మోసెస్ ట్వైట్ హత్య కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది. దొరికిన ఆధారాలు ఉన్నతాధికారుల వైపు చూపించాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో టాక్సీ డ్రైవర్లు మాత్రమే కాదు, అప్పటి గవర్నర్ అలెన్ యాన్సీ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. వారి లక్ష్యం ఏమిటంటే ఈ శరీర భాగాలను ఉపయోగించి మంత్రవిద్య ద్వారా రాజకీయ అధికారం పొందడం. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన హత్య కాదు, అధికారం కోసం జరిగిన నరబలి రాకెట్. ఈ కేసులో 7 నిందితులకు శిక్ష విధించి ఉరితీశారు. వీరిని హార్పల్ 7 అని పిలుస్తారు. కానీ కథ ఇక్కడ ముగియలేదు. ఈ మొత్తం రాకెట్కు వెనుక నుండి ఆదేశాలు ఇచ్చినది ఎవరు? ఈ శరీర భాగాలను అధిక మొత్తంలో కొనుగోలు చేసిన నిజమైన ముఖ్యులు ఎవరో మాత్రం ఎప్పటికీ బయటపడలేదు. రాజకీయ ఒత్తిడి వలన ఆ ఫైల్స్ మూసివేశారు. అందుకే వుల్ఫ్ మ్యాన్ అనే భయంకరమైన పేరు ఆ కిల్లర్లకే కాదు, అధికారం కోసం ఏమైనా చేసే ఆ ఉన్నత స్థాయి వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. లిబేరియా వుల్ఫ్ మ్యాన్ రహస్యంపై మీరేమంటారు? మానవ చరిత్రలో ఇంతటి దారుణం జరిగిందని మీరు నమ్మగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.